ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ఈ 2 ఏళ్ల కాలంలో సీఎం జగన్ పాలనపై ప్రజలేమనుకుంటున్నారు? అసలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? కరోనాను కంట్రోల్ చేయడంలో ఏపీ సర్కార్ సఫలమైందా, విఫలమైందా? గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థ వల్ల మేలు జరుగుతుందా లేదా? ఇలాంటి కీలక అంశాలపై మా రిపోర్టర్లు ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేశారు. ఆ రిపోర్ట్స్ మీకు అందిస్తాం. ప్రతిరోజు 5 ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందుకు. అయితే ఇందులో ఎవరిని ఎక్కువ చేయడం, తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు. కేవలం మరింత అభివృద్ధే మా ఆకాంక్ష. కృష్ణా జిల్లాలోని మరో ముఖ్యమైన నియోజకవర్గం అవనిగడ్డ. ఇక్కడి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ప్రస్తుతం జగన్ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది అన్న ప్రశ్నకు అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు 64% మంది బాగుందని, 29% మంది బాగోలేదని, 7% మంది చెప్పలేమనే సమాధానం చెప్పారు. ఇక మంత్రుల పనితీరు ఎలా ఉంది అన్న ప్రశ్నకు 49% బాగుందని, 48% బాగోలేదని, 1% మంది చెప్పలేమనే సమాధానం ఇచ్చారు. ఇక మీ ఎమ్మెల్యే అందుబాటులోనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారా అన్న ప్రశ్నకు 59% బాగుంది, 32% బాగోలేదు, 9% చెప్పలేమని సమాధానంగా వచ్చింది. ఇక ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అన్న ప్రశ్నకు 44% బాగుంది, 44% బాగోలేదు, 12% చెప్పలేం అన్న సమాధానం వచ్చింది. కరోనా నియంత్రణ, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయన్న ప్రశ్నకు 52% బాగోలేదు, 48% పర్వాలేదు అనే రిజల్ట్ వచ్చింది. ఇక కోవిడ్ కట్టడిలో జగన్ సర్కారు పనితీరు ఎలా ఉంది అన్న ప్రశ్నకు 49% పర్వాలేదు, 51% మంది బాగోలేదు అని సమాధానం చెప్పారు. ఇక కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను మీరు సమర్థిస్తారా అనే ప్రశ్నకు 50% మంది అవును, 50% మంది కాదు అన్నారు. ఇక గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థల వల్ల ప్రజలకు మేలు జరుగుతోందా అని అడిగితే 57% మంది అవును అని, 43% కాదు అని సమాధానం చెప్పారు. ఫైనల్గా జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారా అన్న ప్రశ్నకు 44% మంది ప్రజలు అవును అని, 46% మంది కాదు అని, 10% మంది చెప్పలేమని ఆన్సర్ ఇచ్చారు.